అరే మావా లేండ్రా తొందరగా లేండ్రా ఒరే తొందరగా లేకండ్రా బాబా. అబ్బా మామ ఏంట్రా తెల్లవారి టార్చరు ఎందుకు లేపుతున్నా? ఒరే ఏంట్రా అలా ఇరుమొక్క వేసుకుని నా వైపు చూస్తున్నావు? తొందరగా బాత్రూంలోకి వెళ్ళి దోకరా నాయన. అర్జెంట్ గా బాత్రూంకి వెళ్ళి దోకారా? ఏరా నీ గర్ల్ ఫ్రెండ్ నేను వస్తుంది ఆ రూమ్ కి? కాదురా బాబు నా రొంకమూడు వస్తున్నాడు, వెళ్ళండ్రా బాబు మీరు తొందరగా. మేముండగా ఇంకో ముగ్గుడా ఎవరాడే? ఒరే రొంకమూడు రామస్వాములారా వెళ్ళి దోకండ్రా, నన్ను తిరిగికండ్రా బాబు, మా హౌస్ ఓనర్ వస్తున్నారా. అని మామ ఎందుకు అంత కాబరా పడిపోతున్నావు? కాంపిటీషన్ రెంట్ అది కట్టలేదా ఏంటి? ఒరే బాబు రెంట సమస్య కాదురా నాయన, ఈ రూమ్ లో ఒకడే ఉండాలని రూల్ పెట్టి సచ్చాడు. ఇప్పుడు మీ అందరిని ఇక్కడ చూసాడు అనుకో నా పెట్టి బెట్ట సత్తి బయటికి ఇస్తాడు, మీకు దండం పెడతాను వెళ్ళిపోరాకనండి. అరే మామ ఈడెవడో మీ నాన్నకంటే సాటిస్టోడ్ లో ఉన్నాడు రా. అమ్మో అది మెట్లు ఎక్కెత్తున్నాడు రా బాబు. అరే ఎక్కడికైనా వెళ్ళి దాక్కోండ్రా నాయన. ఈ అబ్బా దోకవులు ఎక్కడన్నా? ఒరే ఇది ఆవుకోవడానికి ఇది ఏమన్నా పెద్ద అరుంధతి కోట అనుకున్నావురా? తిప్పి కొడితే ఒక రూమ్ ఉంది, ఇందులోనే మంచాలు కంచాలు కొంచాలు, ఇంకెక్కడ దాక్కోవాలి? కొన్ని ఎలా కూడా దాక్కుందామంటే మేమేమైనా చిన్నసారి తినవా? ఒక్కొక్కడు ఒంగోలు గిత్తల్లా ఉన్నాం. ఒరే ఇది కాదు కానీ వేరే ఏమైనా ప్లాన్ ఉంటే చెప్పరా? అరే మామ అయితే ఓ పని చేయండిరా, వెనకండి ఆ బాత్రూమ్ పై పట్టుకుని కింద దిగి వెళ్ళిపోండ్రా బాబు. గొంట్లో తలుపు వచ్చాడ్రా బాబు పోండ్రా. Few moments later. ఛీ మావా ఎలా ఉండేవాళ్ళం ఎలా అయిపోయావురా? ఆఖరికి ఇదిగో ఇలా పార్కుల్లో తిరుగుతున్నావురా. అవును మామ అనవసరంగా వీడి మాటలు విని ఇక్కడికి వచ్చావురా. ఛీ నోర్మే ఎదవా, మా విన్నుగోడు ధోని మా విన్నుగోడు గాని అని చెప్పి తగబెట్టి తెప్పించావురా. తీరా చూస్తే లోనలటారం పైన పట్టారం ఏమీ లేదు ఇక్కడ. అరే మామ సచిన్ పవన్ ఇంకెన్నిసార్లు చంపుతావు? అయినా నాకేం తెలుసు వీడు ఎంత ఎదవని. తూ ఎదవా మా విన్నుగోడు BMW కారు ఉంది, పెద్ద బంగ్లా ఉందన్నావు ఏమిరా? ఏమోరా మామ ఈడెప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఆ BMW కార్తో ఫోటోలు పెట్టేవాడు, రోజు పెడతాడు కదా అని ఆడి కారే అనుకున్నాను. అలా నేను రోజు తమలతో సెల్ఫీ తీసుకుంటాను, అంత మాత్రాన తమల నా పిల్లమైపోద్దా? అబ్బా తమన్నా మిల్కీ బ్యూటీ నా దిల్ కా ధడకన్. ఓర్మి ఎదవా తమన్నా నీకు వదిన అవుతుందిరా, వదిన తల్లితో సమానం అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. అలా రోజు నీ కళ్ళకు వచ్చినంత మాత్రాన అది నీ పిల్లమైపోద్దా? నేను ఒప్పుకోను అసలు. నువ్వెవరా మధ్యలో ఒప్పుకోవడానికి? నిన్న రాత్రే నాకు తమ్మున్నకి గోవాలో పెళ్లి అయిపోయింది తెలుసా? నీకు జస్ట్ మ్యారేజ్ అయ్యింది, నాకు దాని తర్వాత అన్ని అయిపోయి కళ్ళు. రాయ్ మిత్రద్రోహి ఎంతగా తెగించావురా? హలో ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ యోగా ఎక్కడ నేర్పుతారో మీకు తెలుసా? ఒరే పనికి మనీ అదవా మరి అలా ట్యాప్ కాల్చుకుని చూడకరా, నీకు వదిన వరుస అవుతుంది. వదిన మరి ఇందాక తమన్నా అన్నావు? అది నాకు మరదలు అవుతుంది. చెప్తున్నా కొడుక, ఊర్లో ఉన్న ఫిగర్లు అందరూ నీకే కావాలంటారు, అందరూ నీకే ఇస్తే మరి మేమేం చేసుకోవాలరా? కంగారు పడకనమ్మా, మీ ఊర్లో నీ కోసం ఏ ఎంకమ్మ వంకమ్మ పుట్టే ఉంటదిలే. గలీజ్ చదవా నాశనం అయిపోతావురా, నువ్వు నాశనం అయిపోతా. హలో ఏంటి సమాధానం చెప్పకుండా ఒకరి మొక్కలు చూసుకున్నారు? ఓ సారీ సారీ, నాకు తెలుగు అంతగా రాదు, మా డ్రైవర్ కి అడిగి తెలుసుకున్నాను. అవునండి మా సార్ నిన్నే అమెజాన్ ఫారెస్ట్ నుంచి తప్పిపోయి వచ్చాడు, సారీ పారిపోయి వచ్చాడు. ఓ మీరు ఎన్నారయ్యా? మీ శాలరీ ఎంత? మీకు ఎన్ని కార్లు ఉన్నాయి? మీకు గ్రీన్ కార్డ్ ఉందా? అమ్మో మామ ఏంట్రా ఇది చెదపురుగులో బ్రతినేస్తుంది. అనియా వదిన చాలా ఫాస్ట్ అనుకుంటా. ఇంతకీ నీకు పెళ్ళయ్యాక పేరెంట్స్ తో ఉంటారా వేరేగా ఉంటారా? మీ మమ్మీ డాడీని అనాథాశ్రమంలో జాయిన్ చేస్తారా ఓల్డ్ ఏజ్ హోమ్ లో జాయిన్ చేస్తారా? సుంచి మొహం దానా, సంతలో మొలతాలు అమ్ముకుందా అలా ఉన్నావు, నీకు పేరెంట్స్ లో మిసుకోలే ఏదో బొంతలు అమ్ముకుని మొహం దానా. ఒరే ఒరే పాపరా వదిలే, ఏదో తెలియక వాగిందనుకో. ఏట్రా తెలియక మాట్లాడిందా? ఏదో బావుడు కప్ మొహం వేసుకుని అది ఇప్పుడు నుంచి ప్లానింగ్ లేస్తుందిరా ప్లానింగ్. ఒరే రేపు పొద్దున్న దానికి పెళ్లి కదా, దానికి పిల్లలు పుట్టరా, అప్పుడు దానికి అది జరిగితే ఏంట్రా పరిస్థితి? ఇలాంటి వాళ్ళ వల్లేరా మంచిగా ఉన్న ఆడవాళ్ళ పరువు కూడా పోతుంది. సరే సరేలే ఇంక నువ్వు శాంతించు, అది నీ దెబ్బకి ఎప్పుడో పారిపోయింది. అరే మామ ఇప్పుడు చెప్పు మన పరిస్థితి ఏంట్రా, ఏం చేద్దాం? ఏం చేస్తాం మళ్ళీ ముందులాగే తమన్నా నీకు వదినవుతుంది, ఈ చెక్క మొక్క నీకు పెళ్ళం అవుతుంది. Few moments later. అనవసరంగా ఇల్లు వదిలివచ్చాం మామ. అవును మామ ఇంట్లో ఉన్నంత వరకు ఆ పేరెంట్స్ తెలియనే తెలియలేదు. ఇప్పుడు చూడు ఈ పార్కులంట బాత్రూమ్లంట ఎన్ని కష్టాలు పడ్డాయా మనకి. ఏరా టిఫిన్లు అయితే అంటారా, తెచ్చిమంటారా ఏంటి? రే చెప్పు తెగిపోయేదాకా కొడతాను గోడక. అవి ఎవరైనా టిఫిన్లు అంటారా? కంకర అలాంటి ఇడ్లీలు ఇనప రేకులాంటి పూరీలు అవి తిని ఎవరైనా బతుకుతారా?
ఏంటోరా మామ, అవి తింటే చచ్చిపోతాం, ఒకళ్ళు తినకపోయినా చచ్చిపోతాం. ఇక మనకి ఆ బ్రెడ్ జామే గతిలా ఉందిరా. ఏంటి బ్రెడ్ జామా? మా ఊర్లో పెద్ద ఆసుపత్రుల్లో జ్వరం వచ్చిన ఫ్రీగా ఇస్తారా? ఒరే 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 ఆ బాల్కనీలోకి వెళ్ళకరావే, వద్దురావే. ఒరే పీత పొర్రాదవా, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను అటుపక్క వెళ్ళకు అటుపల్లకి అంటావు, ఎందుకంటే ఏముందిరా? అదే మామ, నీ కళావతి ఇక్కడే ఉందిరా. ఏట్రా వీళ్ళిద్దరూ ఒకరికొకరు సిగ్నల్ ఇచ్చుకున్నారు. ఒరే 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 ఆడు ఎక్కడెక్కడ పారిపోతున్నాడా? రాయ్, నువ్వెందుకురా మధ్యలో అలా పులిపెక్కిపోతున్నావు? నీ బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎడవలేరా అనవసరంగా మీకు రూమ్ లోకి రానిచ్చాను రా. ఒరే దాన్ని 6 నెలల నుంచి గోకుతున్నాను రా, వచ్చి గెదలా తనకి వెళ్ళిపోయాడు రా బాబీడే. ఓరే ముద్దపప్పు, వాళ్ళిద్దరు 2 సంవత్సరాల నుంచి ప్రేమలో మునిగి తేలుతున్నారు. పాపం లాస్ట్ ఇయర్ 14వ తారీఖున విడిపోయారురా, మళ్ళీ ఇప్పుడు కలిశారు. ఇక ఆపడం ఎవరి తరం కాదురా. నేను నీతో అస్సలు మాట్లాడను. నేను చూడటానికి నీకు ఎంతకాలం పట్టిందా? ఏం చేయమంటావు వల్లి? రాత్రి ఊరదులు వెళ్ళిపోయావు, చెప్పా పెట్టుకున్న నెంబర్ కూడా మార్చావు. ఇంక నువ్వు ఎక్కడున్నావు నాకు ఎలా తెలుస్తుంది చెప్పు? అంతా నా చేతిలో ఏముంది? రాత్రే మనయ్య నన్ను ఊళ్ళోంచి తీసుకొచ్చాడు ఇక్కడికి. ఏం చేయగలను చెప్పు? అవునా? ఎందుకు ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? ఇంట్లో నాన్నగారితో గొడవ పడి ఊరదులు వచ్చేసాను. ఇక్కడికి వచ్చి ఏదైనా ఉద్యోగం చూసుకోవాలి. అదిగో అంతవరకు మా ఫ్రెండ్ రూమ్ లోనే ఉన్నాను. ఎవడు ఆ గుడ్ల గోపు కళ్ళేసుకుని వాడేనా? మావా, వాళ్ళిద్దరు నీ వైపే చూసి ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారా. ఓ నాయనో, వీళ్ళు ఎందుకు ఇడిపోయారు, వీళ్ళు మళ్ళీ ఎందుకు కలుసుకున్నారో రే నాకేంటి అర్థం కావట్లేదురా. నేను టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను రా బాబు. వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ ఏంటో చెప్పరా. అరే మావా, విధి అంత విచిత్రం ఏంటంటే వీళ్ళిద్దరిని చూస్తేనే అర్థం అవుతుందిరా. పోయిన సంవత్సరం ఫిబ్రవరి 14 విడిపోయారురా, మళ్ళీ విచిత్రంగా ఈ ఫిబ్రవరి 14 కలిశారు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే